Hello my dear student, you see the remaining problems. చూడండి ఇక్కడ 2% of items of factory are defectives. The items packed in boxes. What is the probability that there will be 2 defective items, at least 3 defective items, బాక్స్ ఆఫ్ 100? ఆల్రెడీ ఈ మోడల్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు, ప్రాబిలిటీ డిఫెక్టివ్స్ 2% అంటాడు, 0.02, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 100, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఎన్పి. మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 వస్తుంది. ఇంకా ఏం చేస్తావు, ఎక్స్ ప్లేస్లో 2% అంటే 2 డిఫెక్టివ్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అనమాట. 2 సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో. ఓకే, ఈ దీనిలో ఓకే. నెక్స్ట్ అట్లీస్ట్ 3 అన్నాడు. అట్లీస్ట్ 3 అంటే 1 మైనస్లో పీ ఎక్స్ ఆఫ్ 0, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ వాల్యూ అనేది వస్తుంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. యావరేజ్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ వన్ డే ఏ నేషనల్ హైవే ఈజ్ 1.8. determine the probability that number of accidents are అట్లీస్ట్ 1 కానీ అట్మోస్ట్ 1 కానీ. ఓకే, సో మనకు యావరేజ్గా మనకి ఫర్ డే యాక్సిడెంట్స్ 1.8 ఉన్నాయంటే మీన్ 1.8 ఉంది. మనకు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది మనకు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ e⁻ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ల్యాండా అంటే 1.8 కాబట్టి 1.8 ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ మనకు అట్లీస్ట్ 1 అన్నాడు. అట్లీస్ట్ 1 అంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 అని, అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. సో మనకి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టేస్తే మనకు ఇది వస్తుంది. 1.8 హోల్ పవర్ 0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఫైనల్గా నీకు 1 మైనస్ e⁻ మైనస్ 1.8 వస్తుంది. అంటే ఈ 1 అనేది మనకి ఇది. ఓకే, సో ఇదంతా క్యాల్సిల్ అప్లై చేసి వస్తుంది. నెక్స్ట్ అట్మోస్ట్ అన్నాడు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 1 వరకు అని, అంటే ఎక్స్ ఆఫ్ 0, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ ఫార్ములాలో ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ యావరేజ్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ on any day on a national highway is 1.6. determine the probability that the number of accidents are at least 1, at most 1 అన్నాడు. ఓకే, సేమ్ సిమిలర్ ప్రాబ్లం. ఓకే, ఏమన్నాడు, అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 చేస్తారు. మనకు ఆల్రెడీగా మీన్ వాల్యూ 1.6. సో పీ ఆఫ్ అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1, 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, 1 మైనస్ e⁻ మైనస్ 1.x. ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ 1 అలా సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది. ఓకే, పీ అట్మోస్ట్ 1 అన్నాడు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 0 ఒకసారి, నెక్స్ట్ 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, చేస్తే 0.5249 వస్తుంది. And you see the another problem, number of monthly, okay, breakdown of computer random variables having the Poisson distribution with mean equal to 1.8. find the probability that computer will be function for the month without a breakdown, with only one breakdown. Okay, next with at least 1 9. So given mean lambda is equal to 1.8, the Poisson distribution p of x is equal to x అంటే p of x is equal to e⁻ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ల్యాండా ప్లేస్లో మనకు ఆల్రెడీగా ఇక్కడ మీన్ ఇచ్చాడు కదా 1.8. సో 1.8 హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ వితౌట్ బ్రేక్ డౌన్ అంటే బ్రేక్ డౌన్ లేనప్పుడు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని తీసుకుంటే ఇది వస్తుంది. అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి ఇక్కడ. ఓకే, ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 0.279 వస్తుంది. ఇంకేమన్నాడు మనకు, విత్ అట్లీస్ట్ 1 అన్నాడు. విత్ అట్లీస్ట్ 1 ఒకవేళ ఒకటైనా అయితే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1, లెస్ దాన్ 1 అంటే 1 మైనస్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక రిమైనింగ్ 0.8347 వస్తుంది. ఓకే, యు సీ ద మనకు ప్రాబ్లం చూడండి. ఇఫ్ x is a Poisson's variable such that p of x is equal to 0, p of x is equal to 1 అన్నాడు. ఆల్రెడీ ఈ మోడల్ కూడా చెప్పుకున్నాం మనం. p of x is equal to 0 ద యూజింగ్ రికరెన్స్ ఫార్ములా ద ప్రాబిలిటీ ఎక్స్ ప్లేస్లో 1 2 3 4 and 5 అన్నాడు. సో ఒకసారి 1 ఒకసారి 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీగా మనకు e⁻ మైనస్ ల్యాండా పవర్ ఎక్స్ ఫ్యాక్టోరియల్.
సో ఎక్స్ ఈజ్వల్ 0 ఒకసారి ఎక్స్ ప్లస్లో ఇక్కడ 1 ఒకసారి సబ్స్టిట్యూట్ ఈక్వల్ చేయండి, మనకు మీన్ వాల్యూ వస్తుంది. e⁻λ క్యాన్సిల్, అప్పుడు లాంబ్డా ఈజ్వల్ ఏమవుతుంది 1 అవుతుంది. సో అప్పుడు ఏముంది మనకు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ప్రాబ్లం నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టండి. ఈ ఫార్ములా లాంబ్డా వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ e⁻1 లాంబ్డా 1 0 ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది. బై రికరెన్స్ ఫార్ములా వీ హ్యావ్ అంటే పీ ఆఫ్ రికరెన్స్ ఫార్ములా ఏమి పీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, పీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఏమి లాంబ్డా బై ఎక్స్ ప్లస్ 1 ఇంటూ పీ ఆఫ్ ఎక్స్. ఓకే, సో లాంబ్డా ప్లేస్లో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసి మనకు రికరెన్స్ రిలేషన్ ఫార్ములా ఇది పీ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఎక్స్ అంటే మనకు 0 కాబట్టి ఎక్స్ ప్లస్లో ఇక్కడ 0 పెడితే 0 పాయింట్ ఇది వస్తుంది. అలాగే 1 ఒకసారి తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇది వస్తుంది. అట్లాగే 2, 3, 4, 5 అలాగా వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకు ఫైనల్గా ఇది చూడు 3, 4, 5 ఆ రికరెన్స్ రిలేషన్ ఎక్స్ ప్లేస్లో అంతా 1 ఒకసారి 2 ఒకసారి 3, 4, 5 వరకు సబ్స్టిట్యూట్ చేసి వస్తాయి అనమాట ప్రాబిలిటీస్. 5 దగ్గర ప్రాబిలిటీ, 4 దగ్గర, 3 దగ్గర. ఓకే, యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ యూజింగ్ ద రికరెన్స్ రిలేషన్ ఫార్ములా ద ప్రాబిలిటీస్ x is equal to 0, 1, 2 సేమ్ సిమిలర్ ప్రాబ్లం. సో e⁻λ/x ఫ్యాక్టోరియల్ ఇది x is equal to 0 అంటే x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, e⁻3 0.0498. రికరెన్స్ ఫార్ములా అంటే ఫార్ములా p ఆఫ్ x ప్లస్ 1 is equal to λ/x ప్లస్ 1. సో మనకి ఇక్కడ ఏమి x is equal to 0 అన్నారు కాబట్టి 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే p ఆఫ్ 0 అంటే మనకు ఇటు 0 పెడతారు, ఇక్కడ x ప్లస్లో 0, e⁻3 అంటే 1, ఇదంతా క్యాల్సిల్ అప్లై చేస్తే మనకు వాల్యూ వస్తుంది. అదే x is equal to 1 తీసుకోండి, ఇక్కడ 1 + 1 అంటే 3/2 p ఆఫ్ 1 అంటే మళ్ళీ ఇక్కడ p ఆఫ్ 1 పెడితే ఇక్కడ e⁻3/1 ఫ్యాక్టర్ అంటే 1. ఇలాగ 5 వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. 5 వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇవి మనకు కావాల్సిన ప్రాబిలిటీస్. ఓకే, సో కాబట్టి ద నెంబర్ ఆఫ్ ట్రైన్స్ n is equal to 51 అన్నాడు కాబట్టి ఇఫ్ ద లాంబ్డా ఇస్ మీన్ np is equal to 351/51 వేస్తాం. ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కావాలి కాబట్టి e⁻λ/x ఎక్స్ ఫ్యాక్టోరియల్, e⁻3 3/4x ఎక్స్ ఫ్యాక్టోరియల్. అట్లీస్ట్ 3 ఐటమ్స్ అన్నాడు, 3 టైమ్స్ అన్నాడు అంటే p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3, 1 - p ఆఫ్ x లెస్ దాన్ రాసుకోవచ్చు. 0, 1 ఆల్రెడీగా మనం 0 లాంబ్డా ప్లేస్ ఎక్స్ ప్లేస్లో 0 ఒకసారి, 1 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి ఇది వస్తుంది మనం. ఓకే, మీన్ వాల్యూ కూడా తెలుసు కాబట్టి ఇక్కడ క్యాల్సిల్ అప్లై చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ప్రూవ్ దట్ ద 3 సక్సెసివ్ వాల్యూ ఆఫ్ ద పాయిజన్స్ వేరియన్స్ ఈజ్ నాట్ హ్యావ్ ద ఈక్వల్ టు ప్రాబిలిటీ సక్సెస్ అన్నాడు. x-1 అండ్ 3 అన్నాడు, 3 సక్సెస్ అన్నాడు. x-1 x అండ్ x+1 ఆ 3 సక్సెసివ్ పాయిజన్స్ వేరియబుల్స్ అనుకున్నట్లయితే p ఆఫ్ x-1 p ఆఫ్ x is equal to p ఆఫ్ x+1 3 ఈక్వల్ అన్నాడు. సో మనకు p ఆఫ్ రికరెన్స్ రిలేషన్ p ఆఫ్ x+1 is equal to λ/x+1 p ఆఫ్ x అనమాట. గివన్ λ/x ఓకే p ఆఫ్ x. ఓకే, లాంబ్డా p ఆఫ్ x కావాలంటే మనం ఏం చేస్తాం, మనకు p ఆఫ్ x is equal to 1/x+1. సో యూ క్యాన్సిల్ దాట్, ఇది క్యాన్సిల్ అవుతే మనకు 1 is equal to λ/x+1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకు x+1 వస్తుంది. ఓకే, సో బట్ x అండ్ x+1 డిస్ట్రిబ్యూషన్స్ మీన్ లాంబ్డా. ఓకే, డిస్ట్రిబ్యూషన్స్ దట్ ఓకే అడ్వైజబుల్ హెన్స్ ద సక్సెసివ్ వాల్యూ ఆఫ్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ నాట్ హ్యావ్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ అయ్యే అవకాశం లేదనమాట ప్రాబిలిటీ సక్సెస్. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాయిజన్స్ వేరియబుల్స్. ఓకే, 3p x is equal to 4 అన్నాడు, అది 1/2 p ఆఫ్ x is equal to 2 అన్నాడు, ప్లస్ p ఆఫ్ x is equal to 0 అన్నాడు. అంటే మన పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఉంది కదా లాంబ్డా. ఓకే, e⁻λ/x/x ఫ్యాక్టోరియల్ ఫార్ములాలో 2 ఒకసారి 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ చేస్తున్నాం. ఇది ఈక్వల్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూ వస్తుంది. సో ఇది చూడండి, ఇక్కడ మనం లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్, మనకు ఆ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, మనకు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వస్తుంది అనమాట, ఈక్వేషన్ వస్తుంది. ఈ లాంబ్డా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, 4 వస్తుంది. ఇక్కడ √4 అంటే 4 లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2 వచ్చేస్తుంది. సో ఇక్కడ +2 అనేది వస్తుంది కాబట్టి నెగిటివ్ వస్తే నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో నౌ ద హ్యావ్ ద p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ అంటే ఎక్స్ ప్లేస్లో 2 పెట్టుకోండి, లాంబ్డా ప్లేస్లో 2 పెట్టాము. ఇక్కడ x అంటే 0, 1, 2 కాబట్టి
ఎక్స్ ప్లస్లో 0 ఒకసారి 1 ఒకసారి 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి 3 యాడ్ చేసేసి క్యాల్సిలో అప్లై చేస్తే మనకు ఫైనల్గా 0.498 వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ గివన్ చూడండి ఇక్కడ సమ్ టైమ్స్ ఇలా టేబుల్ ఇస్తాడు మనకు. ఫిట్ ఎ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద ఫాలోయింగ్. ఓకే, డేటా ఆఫ్ ద క్యాలిక్యులేట్ ద యాక్సెప్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు. ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ కనుక్కోవాలి. మీన్ అంటే తెలుసు కదా మనకు, ఎక్స్. ఓకే, ఏమిది సిగ్మా ఎఫ్ఎక్స్, ఎఫ్ ఇంటూ ఎక్స్ అనమాట. అంటే 0 ఇంటూ 109, 1 ఇంటూ 65, 2 ఇంటూ 22, 3 ఇంటూ 3, 4 ఇంటూ 1 అన్నీ యాడ్ చేసేస్తాం. చేస్తే ఇది వస్తుంది నీకు 122. ఓకే, నెక్స్ట్ అట్లే సిగ్మా ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇవన్నీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 200 వస్తుంది. 200 డివైడ్ చేస్తే మీన్ వాల్యూ వస్తుంది. అదే మీన్ అంటే ల్యాండా వాల్యూ అనమాట. హెన్స్ ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్ గివన్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0, 1, 2, 3, 4 అన్నాడు. కాబట్టి ల్యాండా ప్లేస్లో మనం ఒక్కొక్కసారి 0 ఒకసారి 1 ఒకసారి మనకి ఫార్ములా ఉంది కదా 200. ఈ ల్యాండా కనుక్కున్నాం 0.061 వచ్చింది. ల్యాండా పవర్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి, అలాగే 1, అలాగే 2, 3, 4 అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తే మనకు ఫైనల్గా ఈ వాల్యూస్ అన్నీ మనకు వస్తాయి. ఏవిది? ఓకే, 108.67, 66.29, 20.22 వాల్యూస్ అన్నీ వస్తాయి. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లమ్. సిన్స్ సీక్వెన్స్ కన్వర్టింగ్ దెమ్ నియరెస్ట్. ఓకే, సో అబ్జర్వేషన్స్ అంటే మనం నియర్గా చూడండి ఇక్కడ 108, ఇది 109 రాసుకోవచ్చు. 66 ఉంది కాబట్టి 65, 22 ఇలా సిమిలర్ నియరెస్ట్గా రాసుకోవచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్ ఈ డేటా కూడా మనం రాసుకోవచ్చు. ఇవి అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఫిట్ ఎ పాయిజన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. సిమిలర్గా మనం మీన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ అంటే మీకు ఆల్రెడీగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్. ఓకే, మల్టిప్లై చేస్తాం 0 ఇంటూ ఎక్స్. ఇక్కడ మనకు ఏవైతే ఉన్నాయో సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ అంటే చూడండి ఇక్కడ ఇది 0 ఇంటూ 142, 1 ఇంటూ 156, 2 ఇంటూ 69, 3 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తాం, అన్ని మల్టిప్లై చేసి. ఓకే, అప్పుడు మీన్ వాల్యూ వస్తుంది మనకు. అదే ల్యాండా అంటారు దాన్ని. హెన్స్ ద థియరిటికల్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్ కనుకుంటే 0, 1, 2, 3, 4. ఓకే, ఇంకేం చేస్తారు? ఒకసారి 0 ఒకసారి అంటే ఒకసారి 0 పెట్టండి ఎక్స్ ప్లేస్లో, ఒకసారి 1 ఒకసారి 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి ఈ ప్రాబిలిటీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చినవే మనకు థియరిటికల్ ప్రాబిలిటీస్ అనమాట. ఓకే, ఏమిది 0కి వచ్చి 147, 1కి వచ్చి 1. ఓకే, ఇవన్నీ రాసుకునేస్తాం. ఓకే, ఇవన్నీ క్యాల్సిలో మనం ఆపరేట్ చేస్తే మనకు వాల్యూస్ అన్నీ వస్తాయి. 400/e⁻1 కొడితే మన క్యాల్సిలో 147 వస్తుంది. 400e⁻1 చేసుకుంటూ పోతే ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ప్రాబ్లమ్. The probability distribution typing mistakes of command that typist is given below. The assuming the distribution of Poisson's expected the sequence. అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు. ఫస్ట్ మీన్ కనుక్కోవాలి మనం. 0 ఇంటూ 42, 1 ఇంటూ 33 ఇవన్నీ కనుక్కుంటే సిగ్మా ఎఫ్ ఎక్స్ వస్తుంది. మరి ఇవన్నీ యాడ్ చేసి సిగ్మా ఎఫ్ వస్తుంది. డివైడ్ చేస్తే ల్యాండా వాల్యూ వస్తుంది, mean value. Okay, then after we take the, already we know that p of x is equal to e⁻ lambda power x by x factorial, e⁻1 by x factorial. సో ఇక్కడ మనం 0, 1, 2, 3 ఫస్ట్ 0 తీసుకోండి, n ఇంటూ p of 0, 100 ఇంటూ e. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 36 ఇంటూ 1 ఒకసారి, 2 ఒకసారి, ఇట్లా అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకి 5 వరకు చూడండి. ఇక్కడ ఎంత ఉంది మనకి? 0 నుంచి 5 వరకు ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్గా 0.31 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సిన్స్ ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ ఇంటీజర్స్ కన్వర్టింగ్ ఇన్ ద అట్లీస్ట్ ఇంటిగ్రేషన్. జస్ట్ పాయింట్లు ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేసి ఉన్నదంతా రాసుకుంటారు అంతే. ఓకే, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్, అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. వైర్లెస్ సెట్స్ ఆర్ manufactured with 25 soldering joints, each one of the average one joint in 500 is defective. How many sets can be expect, okay, to the free from defectives joints in a consignment is 10,000 sets. Okay, so one average of joints 500 joints in a
డిఫెక్టివ్స్ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి మనకి 25 ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే ఓకే 25 సాల్డర్డ్ జాయింట్స్ అన్నాడు, అంటే వెల్డింగ్ చేసాడు మనకు. 1/500 చేస్తే మనకు ఫస్ట్ మీన్ కనుక్కోవాలి కదా. ద ప్రాబిలిటీ దట్ జాయింట్స్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే 500 అన్నాడు కాబట్టి 1/500. సో మీన్ అంటే ఎన్పి, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎన్ తెలుసు 25, 1/5 చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. దెర్ ఆర్ డిఫెక్టివ్స్ అంటే మన ఫార్ములా ఏమి e⁻ లాంబ్డా λ/r/r ఫ్యాక్టోరియల్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ 0 డిఫెక్టివ్ ఉందనుకోండి, ఇప్పుడు ఆర్ ప్లస్లో 0 పెట్టండి. λ/0 అంటే 1, e⁻0 అంటే 1, 0 ఫ్యాక్టర్ అంటే 1 అవుతుంది. లాంబ్డా అంటే మనకు ఆల్రెడీగా ఎంత 0.05 కదా. సో లాంబ్డా ప్లస్లో 0.5 తీసుకున్నాం. లాంబ్డా ప్లేస్లో ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ సెట్స్ ఆఫ్ ద డిఫెక్టివ్ జాయింట్స్, 10,000 సెట్స్. ఓకే 10,000 అంటే వచ్చిన ఆన్సర్కి 10,000తో మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా ఇది వస్తుంది 95. ఓకే 9,512.29. ఓకే దిస్ ఈజ్ ద problems Poisson distribution. So this topic is over. Tomorrow I will discuss problems in uniform distribution. Okay, this topic is over. Thank you.